ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितं प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पराधरहितः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्। नारायण नारायण। మనం ఉదయం నుంచి వేదాంత విచారణ చేపట్టాం. అతీత నిర్ణయం ఎలా చేయాలి అనేటటువంటి అంశాన్ని పరిశీలించాం. అతీత నిర్ణయం దేని బట్టి చేయాలి? ఊహ, ఊహాతీతం, ఉపమానం, ఉపమానాతీతం, జ్ఞానం, జ్ఞానాతీతం, ఆత్మ, ఆత్మాతీతం. కేవలం ఆఖరి అంశం ఏంటండి? కేవలం. కేవలం అన్నప్పుడు దానిని రహిత పద్ధతి అంటారు. ఏమంటారు? రహిత పద్ధతి. విచారణ రెండు రకాలు. ఒకటి అతీత పద్ధతి, రెండు రహిత పద్ధతి. ఎవరైతే సత్శిష్యులైన వాడు ఉంటారు, ఎవరైతే ఎరుక అంటే నిర్ణయం కలిగిన వాళ్ళు ఉంటారు. ఇందాక చెప్పాను, ఎరుకంటే ఏంటి? బ్రహ్మ. ఎరుకంటే ఏంటి? ఎవరికి నిర్ణయమైనట్టు? ఎవరికి నిర్ణయమైనట్టు? ఇలా చెప్పేదే ఎరుక నిర్ణయం. అర్థమైందంటే ఏమిటిది? తత్వమసి. ఈ తత్వమసిలో మాట యొక్క మూలాన్ని తెలియాలి, నాదం యొక్క మూలాన్ని తెలియాలి, కళ యొక్క మూలం తెలియాలి, బిందు స్థాన నిర్ణయం తెలియాలి, బిందు మధ్యమనందున్నది ఎరుక. ఇప్పుడు ఎరుక నిర్ణయం దాకా వచ్చాం. అర్థమైందండి? ఈ ఎరుక నిర్ణయం కలిగినటువంటి వాళ్ళు అచల నిర్ణయం కలిగినటువంటి, అంటే అశరీరిగా ఉన్నటువంటి గురుమూర్తి దగ్గరికి గనక వెళ్ళి ఎరుక విడిపించమని అభ్యర్థించి
ఆశ్రయిస్తే ఆయన ఎరుక విడిచి ఉన్నవాడైతే నిన్ను కూడా ఎరుక విడిపిస్తాడు. ఆయన విడవకపోతే నిన్ను విడిపించలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని నీ దగ్గర లేని ఎవరికి ఇవ్వలేదు, ఉన్నదే ఇవ్వగలుగుతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే రహిత పద్ధతికి షోడశీ విధానం అని ఒక పేరు. ఏం పేరండి? షోడశీ విధానం. అతీత పద్ధతికేమో మహావాక్య విధానం అని పేరు. మహావాక్య నిర్ణయ విధానం అంటే ఏంటి? అతీత పద్ధతి. షోడశీ విధాన నిర్ణయం అంటే ఏంటి? రహిత పద్ధతి. ఏదో ఒకటి జన్మని పెట్టక్కర్ల అక్కడ. రహిత పద్ధతి. అది అంటే మనం విచారణ ఏ స్థాయిలో చేస్తున్నాం అంటే దేన్ని బట్టి ఉంటుంది? నీకు తెలివి ఏ పురుష నిర్ణయంలో ఉన్నదనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు క్షరపురుష నిర్ణయంతో వచ్చావనుకోండి, అంటే దృశ్య భ్రాంతితో వచ్చావనుకోండి, అప్పుడు నీకేం చెప్పాలి? మహావాక్య నిర్ణయం చెప్పాలి. దృశ్య భ్రాంతిని విడిపించాలి. అర్థమేనండి? 2, ఒకవేళ నువ్వు అక్షర పురుష నిర్ణయం అనే తెలివితో వచ్చావండి, అప్పుడు నీకేం చేయాలి? అప్పుడు జగద్భ్రాంతి, సృష్టి భ్రాంతిని విడిపించాలి. అర్థమేనండి? ఆ 2 విడిపిస్తే మిగిలిందేమిటి? ఉత్తమ పురుష నిర్ణయం. ఆ ఉత్తమ పురుష నిర్ణయంలో ఉన్నటువంటిది దృక్స్వరూపం. ఈ దృక్స్వరూపాన్ని విడిపించాలి అంటే రహిత మార్గాన్ని ఆశ్రయించాలి. మొదటి రెండింటిని విడిపించాలంటేనేమో, క్షరాక్షరులను విడిపించాలంటేనేమో అతీత పద్ధతిని ఆశ్రయించాలి. ఉత్తమ పురుష స్థితిని విడిపించాలంటేనేమో రహిత పద్ధతిని ఆశ్రయించాలి. కాబట్టి జాగ్రత్తగా గురువు గారు చెప్పేది ఎక్కడ చెప్తున్నాడు అనేటటువంటిది పట్టుకోవడం రావాలి. గురువు గారు ఏం చేస్తారు? అన్నీ కలగాపలగంగా చెప్పారు. అలా చెప్పచ్చా? ఏ క్లాస్కి ఆ క్లాస్ చెప్పాలట? నీకు అర్థం కావాలంటే ఏ క్లాస్కి ఆ క్లాస్ విడివిడిగా చెప్తే అర్థం అవుతుందంటావా? 100 క్లాసులు కలిపేసి చెప్తే కరెక్ట్ అంటావా? అందుకని మనం గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని విధానాలు, ఏ స్కూల్కి ఆ స్కూలు విధానాలు ఏర్పడ్డాయి. ఇందాక చెప్పాను. ద్వైత పద్ధతిగా జ్ఞానం పొందాడు అనుకోండి, అప్పుడు క్షరపురుష నిర్ణయమే సత్యం. ద్వైత పద్ధతిలో ఏది సత్యం? క్షరపురుష నిర్ణయమే సత్యం. అదే విశిష్టాద్వైత పద్ధతిగా జ్ఞానాన్ని పొందాడు అనుకోండి, అప్పుడు కూడా క్షరపురుష నిర్ణయమే సత్యం, కానీ అక్షర పురుష నిర్ణయం గురించి చెప్తాం. ద్వైత పద్ధతిలో అసలు అక్షర పురుషుల సంగతి ఎక్కువ అనవసరం. అది లేదు, ఆ తెలివి లేదు. ఆ తెలివి లేదు, అది రాదు. కాబట్టి ద్వైత పద్ధతిలో జీవించినంత కాలం దృశ్యమే సత్యం, క్షరమే సత్యం, శరీరమే సత్యం, జీవభావమే సత్యం. అర్థమైందండి? జీవుడు దేవుడు వేరు వేరే, ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు వేరు వేరే. ఇది మారదు. ఇది ఎక్కడా? ద్వైత పద్ధతి. అర్థమేనండి? మీరందరూ ఇంట్లో ఎవరైనా దేవుడి పట్టాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? కొంతలా బయటపడేయాలి. ఇప్పుడు మనం కొంతలా బయటపడేయాలి. మనం అంతలం కదా అసలే. అప్పుడు ఏం చేయాలి? అని బయటపడేయాలా వద్దా? బయటపడేయాలా వద్దా? పడేయాలా వద్దా? పడేయకు. అందుకని అందుకని విడివిడి జ్ఞానంతో చేసినప్పుడు ఏమైపోయింది? ఇలాంటి విపరీతాలు వస్తాయి. విడివిడి జ్ఞానం చేసినప్పుడు ఏమైంది? ఇలాంటి విపరీతాలు వస్తాయి అన్నమాట. అందుకని పెద్దలు ఏం చేశారంటే, రహితపరచడం, నిరసించడం అంటే అర్థం ఏమిటయ్యా అంటే, అది నీ లోపల చేసే పనే కానీ బయట చేసేది కాదు. ఏం చేయాలండి? అదంతా లోపలే చేయాలి, బయట చేసేది ఏమిటి? ద్రష్ట అనేటటువంటి వాడు లోపల ఉన్నాడు కాబట్టి ఆ ద్రష్టని నిరసిస్తే తప్ప, ఆ దృక్కును నిరసిస్తే తప్ప అది నిర్ణయం కాదు. కాబట్టి దృగ్దృశ్య నిరసన, నిత్యానిత్య నిరసన, ఆత్మానాత్మ నిరసన, సదసత్ నిరసన, కార్యకారణ నిరసన, దృగ్దృశ్య
నిరసన, భావాభావ నిరసన, చేతనాచేతన నిరసన, ఇలాగా అన్నింటినీ అలా ఒక్కొక్కటి అలా 16 అంకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయండి ఇవి 16. ఈ 16ని కాదనటం ఎలాగో లేదనటం ఎలాగో నేర్చుకోవాలి. అద్వైతంలో ఏం చెప్పాం? ఒకదాన్ని వదిలేసి మరొక దాన్ని పట్టుకొని మొదటిది రెండవ దానిలో భాగమే, అంశమే, విభూతే అని చెప్పి అద్వైత నిర్ణయ జ్ఞానం ఎలా చెప్పింది? జీవులందరూ బ్రహ్మములో అంశమే, దేవుళ్ళందరూ బ్రహ్మములో అంశమే, ఆత్మ బ్రహ్మములో అంశమే, జగజ్జీవేశ్వర త్రయం బ్రహ్మములో ఒకటిగానే ఉన్నాయి, వేరువేరుగా లేవు అనే నిర్ణయ జ్ఞానం దాకా అద్వైతం పట్టుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే కైవల్య నిర్ణయం పొందాలి అంటే మాత్రమే ఇది పనికొస్తుంది. మిగిలిన దేనికి పడితే దానికి పనికిరాదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి, మీకు సులభంగా తెలిసిపోతుంది. మీకు ఎవరో ఒక ఏనుగుని బహుమతిగా ఇచ్చారు, ఏం చేస్తారు? ఏనుగు ఇచ్చారమ్మా నీకు బహుమతిగా, ఏం చేస్తావు? అదేమిటి? ఏనుగండి, తీసుకోవాలా మానేయాలా? చాలా విలువైన బహుమతినా కదా? అదంతా నాకు తెలియదయ్యా బాబు. నీకు ఏనుగు బహుమతిగా ఇచ్చాము, సాయంత్రం వెళ్ళేటప్పుడు ఏనుగు ఇచ్చేస్తాను, నీకు తలా ఒక ఏనుగు ఇచ్చేస్తామండి, పట్టుకెళ్తారా మీరు? ఒక ఆవిడ అన్నది, ఆవిడ రోజు సూది దారం కొడుతూ ఉంటుందమ్మా, ఇవ్వండి బాబు నేను కొట్టలేకపోతున్నాను, ఆ ఏనుగు చేత కాస్త సూది దారం ఎక్కించే పని దానికి అప్పచెప్తాను, నాకు రోజు పని అన్నది అవుతుంది. ఏనుగు సూదిలో దారం ఎక్కిస్తుంటారా? ఆ పనికి ఏను వల్ల అవుతుందంటారా? ఏనుగంత పని అప్పచెప్తే చేస్తుందేమో కానీ సూదిలో దారం ఎక్కించే సూక్ష్మమైన పని చేయమంటే చేస్తుందా? అలాగే అక్షర పురుష నిర్ణయం తెలియకుండా నిరసన చేస్తామనడం ఇలాగే ఉంటుంది. ఏదైనా సరే అతీత పద్ధతిగా నిర్ణయం అయినటువంటి వాడు నిరసించి లేనెరుకగా అశరీరిగా బయలై సర్వదా ఉన్నట్లుగా ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఎరుక విడిపించమని ప్రార్థిస్తే ఆయన ఎరుక విడిచిన విధానం ఆయనకి ఆ 16 లక్షణాలు తెలిస్తే, ఎరుక విడిచిన వాడికి 16 తెలుస్తాయండి. ఎలా విడవాలో తెలుస్తాయి, ఎలా నిర్ణయం చేయాలో తెలుస్తాయి, ఎలా విడవాలో కూడా తెలుస్తాయి. అలా విడిపించగలిగిన సామర్థ్యం కూడా ఆయనకు ఉండాలి. అంటే ఈ స్థాయికి వచ్చినటువంటి గురువు 2 రకాలుగా ఉంటారు. ఒకరు తాము తరించగలుగుతారు, ఇతరులను తరింప చేయలేదు. ఇంకొకరు ఇతరులను కూడా తరింప చేయగలుగుతారు. ఉదాహరణ మీకు అర్థం కావాలి అంటే, ఒక ఈతగాడు ఉన్నాడు అనుకోండి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలి. ఆయన ఈతగాడే, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళిపోగలరు. కానీ మధ్యలో వాడు మునిగిపోతే కాపాడగలరా? కాపాడగలిగే శక్తి ఉంటేనే కాపాడగలరు. అంటే ఆయన ఈత కూడా ఈయన పట్టాలి, ఈ గుర్తుపెట్టుకోవాలి. మునిగిపోతున్న వాడిని ఈత కొట్టమంటే కొట్టరా? కొట్టలేడు. ఆయన బరువును కూడా ఈయన మోస్తూ ఈత పడాలి. ఈయన మునిగిపోకూడదు, ఆయన మునిగిపోకూడదు. ఏ మాత్రం తేడా వచ్చినా 2 ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. అర్థమైందండి? అందుకని మనం ఆశ్రయించేటటువంటి గురువు ఎటువంటి వాడే ఉండాలయ్యా అంటే తాను ధరించిన వాడే ఉండాలి, ఇతరులను ధరింప చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడే ఉండాలి. చాలా చోట్ల ఏం జరుగుతున్నాయా అంటే 100కి 90 మంది తాము ధరించగలిగిన వాళ్ళే ఉంటారు. ఎందుకో చెప్పండి? తాము ధరించిన వాళ్ళే ఎందుకుంటారు చెప్పండి? ఇంకొకళ్ళని ధరింపజేయడంలో ప్రాణత్యాగం చేయవలసి వస్తుంది. ఒక సందర్భం వచ్చినప్పుడు తల తీసి అక్కడ పెట్టాలంటే పెట్టాలి, ప్రాణం వాడిని కాపాడాలి, నువ్వు చనిపోవాలంటే ఒక సందర్భం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు వాడిని ఒడ్డునేయాలి, నువ్వు పోయినా పర్వాలేదు, నువ్వు తెగించి త్యాగంతో వాడిని ఒడ్డునేయగలిగే సామర్థ్యం ఉండాలి. అలాంటి నిర్ణయం ఉన్నవాడు అయితేనే తరింపజేయగలుగుతాడు. అలాంటి వాడు 100కు 10 మందే ఉంటారు.
ధరించారు గురువులు అన్న వాళ్ళలో ఇతరులను ధరింపజేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు 100కు 10 మందే ఉంటారు, అందరూ ఉండరు. ఎందుకని మరి అవసరం వస్తే తన శరీరాన్ని తాను విడిచిపెట్టి శిష్యుడు ధరింపజేయాలి. తనకు అవసరం లేదు, ఈ శరీరంతో పని లేదనేగా అశరీరిగా ఉన్నాడుగా. మరి శంకర భగవత్పాదుల దగ్గరికి ఒక కాపాలికుడు వచ్చాడు. ఏమడిగాడు? ఏమయ్యా, శరీరం నీకు అక్కర్లేదంటున్నావు కదా, శరీరం నేను కాదంటున్నావు కదా, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, అంతటా ఉన్నవాడిని, మృత్యువు నాకు లేదు, మృత్యు భయం లేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను చైతన్య స్వరూపుణ్ణి, నేను సర్వసాక్షిని, నాకేమీ లేవు, షడ్గురుములు లేవు, షడ్వికారాలు లేవు, అరిషడ్ వర్గాలు లేవు, ఇవన్నీ చెప్తున్నావు కదా, నీకు అక్కర్లేని ఆ శరీరం నాకు ఇచ్చి, నీకు అక్కర్లేని ఆ శరీరం నాకు ఇచ్చేయి, నాకు ఉపయోగం. నేను మొక్కుకున్నా కాళికాంబకు ఒక బ్రహ్మజ్ఞానిని బలిస్తానని. నీకంటే బ్రహ్మజ్ఞానం ఎవరు దొరుకుతుంది చెప్తున్నాను? నీకంటే ఉత్తమమైన జ్ఞాని లభించడయ్యా నాకు. ఎన్నాళ్ళకు అమ్మ వరం చేత నాకు దొరికావు, ఎంతకాలం నుంచో వెతుకుతున్నా, కాబట్టి నీ తల నాకు ఇచ్చేసి. శంకర భగవత్పాదుల స్థానంలో మనమే ఉన్నామనుకోండి, కాసేపు అనుకుందాం, ఆ కాపాలికుడు వచ్చి మన్నే అడిగాడు అనుకోండి, కాసేపు ఇస్తామంటారా? తలకాయ ఎవడు ఇస్తామంటారా? ఎవడు ఇస్తామంటారా? మాట వరుసకయ్యా, రాత్రి నేనేం పట్టుకోలేదు, ఇంకే మాట వరుసకి ఇస్తామంటావా? ఆయన తరిస్తానంటున్నాడుగా. నాకు అమ్మ వరం ఇస్తానంటే బ్రహ్మజ్ఞానిని బలిస్తే మోక్షం ఇస్తానందయ్యా, ఇంక ఎవరిని బలిచ్చినా మోక్షం ఇవ్వనంది, బ్రహ్మజ్ఞానిని బలిస్తే నాకు మోక్షం ఇస్తానంటే. నీకంటే బ్రహ్మజ్ఞాని లేడు కాబట్టి, ఈ శరీరం నీకు అక్కర్లేదు అంటున్నావు కాబట్టి నిన్ను బలిచ్చేస్తా, నీకు ఎలాగో మోక్షం వచ్చేసిందిగా. అద్వైత జ్ఞానం వల్ల బ్రహ్మజ్ఞానం వల్ల నీకు ఆల్రెడీ మోక్షం వచ్చేసింది కాబట్టి నీకు దీంతో పని లేదు, ఇవన్నీ కూడా నీకు అవసరం లేదు, నాకు ఇచ్చేయి, నేను కూడా ధరిస్తా, నేను కూడా మోక్షాన్ని పొందుతా. నీకు అవసరం లేదేగా ఇమ్మంటున్నాను. లాజిక్ ఉందా లేదా ఇందులో? అవసరమైంది ఇమ్మంటే ఇవ్వలేవు, ఎలా అవసరం లేదే కదా ధరిస్తావా అంటే శంకర్లు ఏమన్నారంటే, ఒరే బాబు, పట్టుకుపోతే పట్టుకుపోయావు కానీ ఇప్పుడు పట్టుకుపోతే మా వాళ్ళు ఊరుకోరు, పట్టుకుని పడతారు. రేపు తెల్లారుతాను 4 గంటలకు నేను బ్రహ్మ ముహూర్త కాలానికి అక్కడ కూర్చుని ఉంటాను, ఫలానా చోట అక్కడ తపస్సు చేస్తాను నేను, నువ్వు అప్పుడు రా, అప్పుడు పట్టుకుపో. మా వాళ్ళు ఉన్నప్పుడు వచ్చావంటే నన్ను పట్టుకుపోవడం సంగతి దేవుడికి ఈ విషయం చెప్పావంటే వాళ్ళందరూ వెళ్ళి నిన్ను కొడతారు, నీ పూజ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ అని మార్గాంతరం చెప్పాడు. అలాగే వచ్చాడు. మర్నాడు బ్రహ్మ ముహూర్తానికి చెప్పిన చోట ఉన్నాడు. మనమైతే ఏం చేస్తాం? రేపు కదా, మనమైతే ఏం చేస్తామండి? ఇవాళ పంపించేసాం కదా, రేపేం చేస్తాం? చెప్పిన ప్లేస్ లో ఉన్నాం. కానీ మరి శంకర్లు మాటిస్తే తప్పలేదు, వెళ్ళాడు, అక్కడే కూర్చున్నాడు. ఆయన వచ్చాడు, రావయ్యా బాబు అలా పద పద, ఆయన కనుక బయలుదేరి మరి వెళ్ళాలిగా, కాళికాంబ గుహకి వెళ్ళాలి, నడుస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రాణత్యాగం చేయడానికి మనకి సాహసం ఉండాలా అక్కర్లేదా? ధైర్యం ఉండాలా అక్కర్లేదా? జ్ఞానం ఉండాలా అక్కర్లేదా? ఇతరులను తరింపజేయడానికి నీకు అక్కర్లేని దాన్ని త్యజించేటటువంటి, కనీసం అక్కర్లేని దాన్ని, అవసరమైంది ఎలాగో అక్కర్లేని దాన్ని త్యజించగలిగే త్యాగ గుణం ఉండాలా అక్కర్ ఉందా మన దగ్గర? అలాంటి పరిస్థితి ఇతరులను తరింపజేసేటప్పుడు తప్పక గురువుకు వస్తుంది. గురువు గారు అంటే ఎన్ని వందల మంది కాళ్ళ మీద పడ్డారన్నది ప్రశ్న కాదు. తన ప్రాణాన్ని అడ్డుపెట్టి, తన జ్ఞానాన్ని అడ్డుపెట్టి, తాను వారధిగా నిలచి తన మీద నుంచి నడిచి వెళ్ళాలి వాడు. ఈ కాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ ఎవరి మించి నడిచి వెళ్ళాలి? గురువు వారధి. దాటించేటప్పుడు ఆయన మించి నడిచాడు. అలాంటి దానికి నువ్వు ఒప్పుకుంటున్నాను అని చెప్పడం. భయం ఇచ్చావా లేదా? ఏమిటా భయం? ఇవ్వడం, నీ మృత్యు భయం పోగొడతాను నా జ్ఞాన బలం చేత.
అని చెప్పడం. మరి అలా జీవిస్తున్నామా? వాళ్ళ కోసం, శిష్యుల కోసం 24 గంటల్లో మనం ఎన్ని గంటలు కేటాయిస్తున్నాం? శిష్యులు గురువు గారి మాటలు ఆచరించడానికి ఎన్ని గంటలు కేటాయిస్తున్నారు? 3 నెలలకు ఒకసారి కలిస్తే చాలంటావా గురువు గారు? 6 నెలలకు ఒకసారి కలిస్తే చాలంటావా? అదేదో వార్షికం అంట, అది వార్షికోత్సవం. ఇప్పుడే కదండి 600 మంది వచ్చేది. వార్షికోత్సవానికి ఒకసారి వచ్చాడండి. ఇప్పుడు గ్యారంటీగా ధరింపజేసేయచ్చా? గ్యారంటీగా ఎరుక విడిపించేయచ్చా? సంవత్సరానికి ఒకసారి కనపడతాడు అంతే. కనపడినప్పుడు అలా మాత్రం ఒక 4 గెలలు అరటిపడి పడుతుంది. ప్రతిసారి మీకు గుర్తుండాలని 4 గెలలు అరటిపడి పట్టుకొస్తున్నానండి. మీరు ధరింపు చేయాలి. ఒక ఆయన 4 గెలలు అరటిపడి పట్టుకొస్తే ఇంకొక ఆయన ఏం చేస్తాడు? అదేంటమ్మా 4 గెల పట్టుకొచ్చిన ధరింపు చేస్తే 10 గెల పట్టుకుని ధరింపు చేయవా? శిష్యులు ఇలా ఉండొచ్చా? ఉండదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎరుక నిర్ణయం అని అంటారు కానీ అది మలిన ఎరుకో, శుద్ధ ఎరుకో, పరారూప ఎరుకో, ఏ ఎరుక అనే నిర్ణయం కనుక సరిగ్గా తెలియకపోతే, సరైనటువంటి స్థితిలో మనం గురువుని ఆశ్రయించకపోతే, అప్పుడు మరి మీకు ఆ ఎరుక విడిపించే పనిని ఎలా పూర్తి చేయాలి? నీకున్న భ్రాంతిని ఎలా తొలగింప చేయాలి? కాబట్టి గురు సన్నిధానంలో మౌనంగా కూర్చుని మౌన వ్యాఖ్య ద్వారా దృగ్రహిత నిర్ణయాన్ని పొందాలి. అది ఎరుక విడిపించడం అంటే. ఇంకా మిగిలినంతా బోధే, మిగిలినంతా విచారణే, మిగిలినంతా దర్శనం కిందకే వస్తుంది. ఆ ఒక్క చివరి అంశం దృగ్రహిత పరచడం, అదొక్కటే మౌన వ్యాఖ్య. అది కేవలం గురువు గారి మౌనాన్ని అర్థం చేసుకోవాలి, శిష్యుడు గారు కూడా మౌనంగానే అర్థం చేసుకోవాలి. కాబట్టి గురువు హృదయంలో శిష్యుడికి స్థానం లభిస్తే, సాధారణంగా ఎలా ఉంటాం మనం? మీ హృదయంలో గురువుని పెట్టుకుంటారు జనా కాదు, లేదా మీ హృదయంలో దైవాన్ని పెట్టుకుంటారు. మీరు గురువు గారిని రోజు గురు పూజ చేస్తారు కదా, అలాగే రోజు ఈశ్వర పూజ చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఆ పూజ అంతా ఎక్కడ నుండి చేస్తున్నారు? మీ హృదయంలో. ఇప్పుడు మీ హృదయంలో గురువుని పెట్టుకుంటే ఈ పని అవుతుంది. ఎప్పుడవుతుంది? గురువు గారి హృదయంలో కనుక నువ్వు ఉంటే, అంటే శిష్యుణ్ణి తనలో కలుపుకోవడం గురువు గారికి రావాలి. సముద్రం ఎట్లా అయితే నదులన్నింటినీ తనలో కలిపేసుకుంటుందో, శిష్యులందరూ ఎవరు? నదులు లాంటి వాడు. గురువు గారు ఎటువంటి వాడు? సముద్రం లాంటి వాడు. ఎన్ని నదులు కలిసిన సముద్రానికి ఏమైనా తేడా వస్తుంటారా? ఏమి రాదుగా. సముద్రం ఎప్పుడు సముద్రం లాగానే ఉంటుంది. అలా ఏమి కదలక, ఊరక, మార్పు చెందక, పరిణామం లేక, ఉన్నదన్నట్లుగా ఉండగలిగి అందరినీ తనలో కలుపుకోగలిగినటువంటి వాడు పూర్ణాహుతి. ఆఖరి మంత్రం ఏమిటంటే మనకి ఇచ్చే దీక్షల్లో పూర్ణ దీక్ష. ఆఖరి దీక్షను ఏమంటారు? పూర్ణ దీక్ష. అర్థమేనండి? మీకు బోధాధికారం తర్వాత ఏం ఇస్తారు? పూర్ణ దీక్ష ఇచ్చి పూర్ణాధికారం ఇస్తారు. ఆ పూర్ణాధికారం తర్వాత మీరు కూడా మరొకరిని పూర్ణం చేయవచ్చు. నువ్వు పూర్ణమైతే మరొకరిని కూడా పూర్ణం చేయవచ్చు. మరి పూర్ణాధికారం అంటే అర్థం ఏంటి? ఎవరినైనా తనలో కలుపుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పూర్ణమని అంటారు. అర్థమైందండి? నేను నాలో ఎలా కలుపుకోవాలంటావు? స్థూలంలోనా, సూక్ష్మంలోనా, కారణంలోనా, మహాకారణంలోనా? ఎక్కడ కలిపేయాలంటావు? నీలో నేను ఇప్పుడు ఎన్ని స్థాయిలో ఉంది? స్థూలంలో నేను, సూక్ష్మంలో నేను. సూక్ష్మంలో నేనంటే ప్రాణము, మనసు, బుద్ధి, అవి సూక్ష్మ నేను. ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, అది సూక్ష్మ నేను. కారణ నేనంటే ఇందాక చెప్పానే 5 అజ్ఞానాలు. ఏమిటవి? 5 అజ్ఞానాలు విడవలసినవి. వస్తు నిశ్చయ జ్ఞానం, నిర్ణయాత్మక జ్ఞానం, స్మృతి జ్ఞానం, భ్రాంతి జ్ఞానం, భ్రమా జ్ఞానం. ఆ 5 కలిపితే కారణ నేను. అజ్ఞానమంతా కారణ నేను. మహాకారణ నేనంటే జ్ఞానం నేను. మహాకారణ నేనంటే ఏంటండి? జ్ఞానం నేను.
ఇప్పుడు నిన్ను కలిపేసుకోవాలంటే ఎక్కడ కలిపేయాలి? తోలని నేను దగ్గర కలిపేలా? కలపడం కుదరదు, అంతేనా? ఈ కట్టెను మరొక కట్టెతో కలపడం కుదురుతుందంటారా? ఏ కట్టెకి ఆ కట్టె. ఇదేంటండి, ఇందాక దీనికి ఏదో పేరు పెట్టాం, నేనేమంటాం? ఇల్లు, ఇంకేంటి, కొండ, ఇంకేంటి, ఇప్పుడు కట్టె. మన శరీరాన్ని మనం కట్టె వల్లే చూస్తూనే ఉంటారా? అయ్యో, ఈ కట్టెను కాల్చకమానను కాదా? ఎవరు జరిగేది ఏంటి? అదే కదా. మరి అప్పుడు ఇది కాకపోతే అది అప్పటికప్పుడు అలా ఎలా అయింది? ఇది ఎప్పుడూ కట్టే, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇది ఎప్పుడూ కట్టే. బ్రతికి ఉండగా దీన్ని శవంగా తొడగలిగితే, దీన్ని కట్టెగా తొడగలిగితే నువ్వు పూర్ణానికి అధికారి. పూర్ణదీక్ష ఇవ్వాలంటే ఏముండాలండి? ఈ స్థూలాన్నంతా గట్టిగా చూడాలి. సూక్ష్మాన్ని ఎలా చూడాలి? మరి ప్రాణ మనోబుద్ధులు ఎలా చూడాలి? కాల వలె చూడాలి. ప్రాణ మనోబుద్ధులు ఎలా చూడాలండి? కాల. సూక్ష్మ శరీర నేనికి సంబంధించిన సమస్తాన్ని కాల వలె చూడాలి. కాల వలె ఉంటే ఏమైపోయింది? మేల్కొంటే నెక్స్ట్, కారణ శరీరంలో ఉన్న అజ్ఞాన నేను ఉందా లేదా? దాన్ని అద్దంలో ప్రతిబింబం వలె చూడాలి. ఎలా చూడాలి? ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్టా లేనట్ట? అద్దంలో ప్రతిబింబం ఉందా లేదా? ఎప్పుడు? గుర్తించి చూసినప్పుడు అనకూడదు, గుర్తిస్తే ఉంది, గుర్తించకపోతే లేదు. అర్థమైందా? కాబట్టి కారణ శరీరాన్ని గుర్తించినంతసేపు, ఆ జ్ఞానాన్ని గుర్తించినంతసేపు అది గుర్తించకపోతే ఇలా శరీరత్రయాన్ని 3 మాటలతో ఎగరగొట్ట. వీళ్ళెవరు? ఇలా ఎగరగొట్టగలిగితే, సహితపరచగలిగితే ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? సత్శిష్యులలో ఉత్తమ శిష్యులు. ఓ మాటతో పని అయిపోతే ఇక్కడ మళ్ళా చెప్పే పని లేదు. ఏమయ్యా ఏమిటి సంగతి? అబ్బో, మోకాళ్ళ నొప్పులు స్వామి, నడు నొప్పులు స్వామి, భుజాల నొప్పులు స్వామి, తలనొప్పులు స్వామి, పళ్ళు నొప్పులు స్వామి, కళ్ళు కనపడలేదు స్వామి, చెవులు కనపడలేదు స్వామి. ఏ నేను? ఏమయ్యా ఎప్పుడు కట్టె గురించే చెత్తపడతావేమయ్యా? ఇది కట్టె కదా అన్నాడు గురువు. అప్పుడు శిష్యుడు ఏం చేయాలి? వదిలేసాను బా అంతే. మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, స్వామి మా మనవడు అమెరికాలో ఉన్నాడు స్వామి, జ్వరం వచ్చింది స్వామి, మా మనవరాలు ఆస్ట్రేలియాలో ఉంది స్వామి, పుట్టబోయే ముని మనవాడు ఆఫ్రికాలో ఉన్నాడు స్వామి, వాళ్ళందరినీ ఎలా స్వామి? ఇవన్నీ దేనికి సంబంధించినవి? సూక్ష్మం, ప్రాణం, మనస్సు, బుద్ధి. స్థూలానికి కాదుగా ఈ గొడవంతా. పాత్రలని ఎవరివి? మనస్సువి. సూక్ష్మ శరీరాన్ని అమ్మాయి అన్నది, అమ్మ అన్నది, అమ్మమ్మ అన్నది, నాయనమ్మ అన్నది, అత్తమ్మ అన్నది. ఏ పాత్ర? అన్ని పాత్రలు ఎవరివి? సూక్ష్మ శరీరాన్ని. ఆ పాత్రోచితమైన అంశాలు వచ్చి అడిగావు, ఏమన్నాడు? అంతా కల కదా అన్నాడు. అంతే. శిష్యుడు ఏం చేయాలి? కల కదా, ఒక మాటతో రద్దు, ఫినిష్. మూడోది ఏంటది? ఆ జ్ఞానం. నేను అబ్బో, నేను ఎంత తిరిగానో తెలుసా, ఎంత చేశానో తెలుసా, ఎంత వ్యవసాయం చేశానో తెలుసా, ఎంత పంట పండించానో తెలుసా, ఎన్ని దేశాలు తిరిగానో తెలుసా, ఎంత భూమి నేలానో తెలుసా, ఈ బ్రహ్మాండాన్ని నేనే నేలని తెలుసా, నేను రాజాధిరాజు చక్రవర్తిని, ఎన్నో డిగ్రీలు చదివాను, ఎన్నో పిహెచ్డీలు చేశాను, ఎన్నో యూనివర్సిటీకి వెళ్ళాను, ఎన్నో సన్మానాలు పొందాను. అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని, అంత పండితుంటే ఎంత పండితుంటే, అంత ఇండితుంటే ఎంత ఇండి. ఏవో ఇవన్నీ ఎందులోవి? విశేషాలేగా, గొప్పలేగా.
విశేషాలు గొప్పలని ఎందులోవి అజ్ఞానంలో భాగాలు. గురువుగారి దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పాను. ఏమంటే మన ఆఫ్రికా వెళ్ళానండి, అక్కడ అసలు ఎంత గౌరవించారో తెలుసా. గజారోహణం చేయించారు, పల్లకిలో ఊరేగించారు, ఇదిగో చేతికి బంగారపు కడియం వేశారు, డబ్బు కారుకి కడియం దొరికాడు, ఇవన్నీ చెప్పాడండి. అప్పుడు గురువు గారు ఏమన్నారు 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 గుర్తిస్తే ఉంది. ఏమన్నాడు ఆయన? అంతే, ఇంకేం చెప్పలేదు. గుర్తిస్తే ఉందంటే ఇప్పుడు ఏం చేయమన్నట్టు? ఇష్టడు ఏం చేయాలి? ఇప్పుడు గుర్తించకూడదని అర్థం. అప్పుడు ఏమైపోయింది? లేనే లేదు, ఫినిష్. 3 మాటలలో 3 ఎగిరిపోయింది. నెక్స్ట్, మహాకారణ శరీరం. స్వామి, నేను సర్వవ్యాపకుడిని, సకల దేవతలు నేనే, సకల శక్తులు నేనే, సర్వ దేవతలు, ఈ 3 లోకాలు నేనే, ఈ 3 లోకాలంతా వ్యాపించిన వాడిని. ఆ భూమి నేనే, ఆ భువర్లోక నేనే, ఆ సువర్లోక నేనే, ఆ సూర్యుడు నేనే, ఆ చంద్రుడు నేనే, ఎటు చూసినా నేనే, పంచభూతాలు నేనే, పంచశక్తులు నేనే, పంచ బ్రహ్మలు నేనే, త్రిమూర్తులు నేనే అన్నాడు గురువు గారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి గురువు గారు? ఏం చెప్పాలి గురువు గారు? సర్వము నీవంటున్నావే, సర్వము నీవా, సర్వ సాక్షివి నీవా? ఇప్పుడేగా సర్వం గురించి చెప్పాం. సర్వ సాక్షిని గుర్తు చేయగానే సర్వాన్ని విడు. అంతే. ఇలా ఒక్క మాటతో ఎవడైతే విడవగలడో వాడు మాత్రమే ఎరుక విడిపించుకోవడానికి సిద్ధపడ్డవాడు, రహిత మార్గానికి సిద్ధపడినటువంటి వాడు. అచల గ్రంథము అని చిన్న పుస్తకం ఉందండి, మనవాడు మనం పంపించారు, ప్రింట్ కూడా వేసాం. మీకు ఎవరికైనా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. ఇక్కడ పుట్టపర్తి ఆశ్రమంలో ఉన్నాయి. అది చాలా చిన్న పుస్తకం అండి, మనం పెట్టుకున్నంత ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు లాగా లేదు అవి. అందులో షోడశీ భావ నిరసన ఉంటుందండి. ఎంత టక టక మాటకు మాట సరిగా ఉంటుంది అనమాట. ఇలా ఒక మాట చెప్తారంటే అయిపోయినట్టు, ఫినిష్. అలా మనం 8 శరీరాలను నిరసించాలి, 16 అవస్థలను నిరసించాలి, 10 విధ ప్రళయాలను నిరసించాలి. రహిత మార్గంలో ఏమేమి వాటిని పోగొట్టాలండి? అర్థమైందండి? ఈ రహిత మార్గంలో ఏమేమి వదిలిపెట్టాలి? ఎరుక విడవడం అంటే అష్టతనువులను విడవాలి, షోడశ అవస్థలను విడవాలి, అలాగే 10 విధ ప్రళయాలను విడవాలి. వీటిలో నేను లేకుండా పోతున్నాను అని గాని, లేదా అంతటా నేనే ఉన్నానని గాని, 2 ఉన్నాయండి ఎప్పుడు మన దగ్గర. అచల నిర్ణయం పొందలేకపోవడానికి కారణం ద్విపుటి. ఏమంటారండి దీన్ని? ద్విపుటి. అంతకుముందు ఉన్నది త్రిపుటి. అర్థమైందండి? అతీత పద్ధతిలో పోగొట్టుకునేది త్రిపుటిని పోగొడతాం, రహిత పద్ధతిలో ఏం పోగొడతాం? ద్విపుటి, 2. అర్థమైందండి? అదేంటది? శుద్ధ ఎరుక, మలిన ఎరుక. ఈ రెండింటిని వదిలేస్తే శుద్ధ ఎరుక బ్రహ్మము, మలిన ఎరుక జీవుడు. శుద్ధ ఎరుక బ్రహ్మాండము, మలిన ఎరుక పిండాండము. ఈ 2 ఒకదానికొకటి బింబ ప్రతిబింబములే. శుద్ధ ఎరుక బింబము, మలిన ఎరుక ప్రతిబింబము. బింబాన్ని తీసేస్తే ప్రతిబింబం కూడా లేదు. మహాకారణాన్ని తీసేస్తే దానికి ప్రతిబింబమైనటువంటి స్థూల సూక్ష్మ కారణములు లేనే లేవు. కాబట్టి మహాకారణతను నిరసన ఎక్కడెక్కడ చేయాలి? వ్యష్టిలోనూ చేయాలి, సమిష్టిలో కూడా చేయాలి. ఈ 2 చోట్ల మహాకారణాన్ని తొలగిస్తే 8 శరీరాలు లేకుండా పోయినాయి. అలాగే షోడశ అవస్థలు అంటే అర్థం ఏంటి? మనకి ఇక్కడ మెలకువ, కళ, నిద్ర, తురియం. 4వది కాని 4వది ఏమిటది? తురియం. ఇవి ప్రతి దాంట్లోనూ 4 భాగాలుగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురియం. స్వప్నంలో జాగ్రత్త, స్వప్నంలో స్వప్నము, స్వప్నంలో సుషుప్తి, స్వప్నంలో తురియం. అలాగే సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నం, సుషుప్తిలో సుషుప్తి,
సుషుప్తిలో తురియం, మళ్ళా తురియంలో జాగ్రత్త, తురియంలో స్వప్నం, తురియంలో సుషుప్తి, తురియంలో తురియం. 16వది తురియంలో తురియం. ఈ నిర్ణయానికి ఎవడైతే వచ్చాడో వాడు తురియాతీతం. ఈ 16 వాడికి లేవు. ఎవరైతే ఈ 16టిని తెలిసి నిరసిస్తారో వాడెవరు? తురియంలో ఉండి నిరసించాలన్నమాట. వీటన్నింటినీ తురియంలో ఉండి ఏం చేయాలని అంటారు. తురియంలో ఏం చేయడం, ఇవన్నీ లేవని నిరూపించాలి. అర్థమైందండి? త్యాగేనైకేన అమృతత్వమానసహు అని ఉపనిషత్ వాక్యం అండి. ఆ త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది. ఏం త్యాగం చేయాలి? ఇప్పుడు ఈ 16టిని త్యాగం చేయాలి. లేవు అని నిరూపించాలి. ఎవరికి? నీకే. ఆ నిర్ణయం ఇప్పుడు ఎవరికి కలిగింది? లేవనేది నీకే. ఉన్నవనే నిర్ణయం ఎవరికి కలిగింది? అది నీకే. అర్థమైందా? ఉండుట లేకపోవట విభుటి. ఉండడం లేకపోవడం విభుటి. రాకడ పోకడ విభుటి. ఇక్కడ అక్కడ పిండాండం బ్రహ్మాండం. అలా రెండుగా ఏమి చెప్పినా అవన్నీ విభుటి. ఇవన్నీ 16 అవస్థలకు లోబడి ఉంటాయి. ఎవడైతే తురియంలో తురియ స్థితికి చేరిన వాడు ఉంటాడో వాడు మాత్రమే వీటన్నిటిని నిరసించగలిగాడు. ద్వంద్వ రహిత పద్ధతి, క్షరాక్షర ద్వయ దోషరహిత పద్ధతి. అర్థమైందండి? ఆ రహిత మార్గంలో మనం వీటిని చేయగలుగుతాం, నిరసించగలుగుతాం, ఉండగలుగుతాం. ఏం చేయాలండి? నిరసించి ఉండాలి. మళ్ళా వచ్చారు గురువు గారి దగ్గరికి. ఏం చేయమంటారు? ఏం చేయమంటారంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నా చేయాలంటే ఎక్కడ దాకా రావాలి? మళ్ళా సాయంత్రం ఏమన్నా చేయాలంటే శరీరం దాకా రావాలి. మళ్ళా ఎక్కాలి. ఇవన్నీ వదిలేదు, మళ్ళా ఎక్కాలి. ఇదంతా ఇది చేసిన పని అంతా మరలా చేయవలసి వస్తుంది. కాబట్టి రహిత మార్గంలో ఎప్పటికీ కూడా వెనక్కి ముందుకి వచ్చిపోయే విధానం పనికిరాదు. అదంతా అతీత పద్ధతిలోనే విడిచేయాల. ఇక్కడ పరిణామం పూర్తి కానప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అనేక రకాల సందేహాలకు ఆస్కారం ఉంది. ప్రశ్నకి సమాధానం చెప్పడం అనే విధానం రహిత పద్ధతిలో లేనే లేదు. అందువల్ల ఒక పెద్ద తగాదా వచ్చింది. ఇప్పుడు మనం అచల సిద్ధాంతం చెప్తున్నామని అందరినీ ఏం చేశాం? నో ప్రశ్న, నో క్వశ్చన్స్, గో అన్నా. అప్పుడు ఏమైపోయింది? అసలు మొదటి అక్షరాభ్యాసమే లేదు, 1వ క్లాసే లేదు. అక్కడ 1వ క్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? 1వ క్లాస్కి వచ్చిన వాడికి ప్రశ్న సమాధానం లేదు. ఎరుక విడిపించే సమయానికి మౌన వ్యాఖ్యలో ప్రశ్న సమాధానం లేదు. తురియంలో తురియం అన్న స్థితిలో ప్రశ్న సమాధానం లేదు. పరబ్రహ్మం అనే నిర్ణయం దగ్గర ప్రశ్న సమాధానం లేదు. పరమశివుడు అన్నటువంటి నిర్ణయం దగ్గర ఏ ప్రశ్న ఏ సమాధానం లేదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? వస్తు నిశ్చయ జ్ఞానం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడ దాకా వెళ్ళాలి? కైవల్య నిర్ణయం దాకా వెళ్ళాలి. కైవల్య నిర్ణయం దగ్గర ప్రశ్న సమాధానాలు లేవు, అవసరం లేదు అక్కడ. ఎందుకని? అంతా మౌనంగా జరిగిపోతుంది. అసలు అడిగే ప్రసక్తే లేదు, అవసరం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ జ్ఞాన మార్గ నిర్ణయాన్ని ఎవరికి వారి అవగాహన నిర్ణయంతో, తెలివి నిర్ణయంతో మీరు క్షరపురుషుడా, అక్షర పురుషుడా, పురుషోత్తముడా, మీ జీవన విధానం చెప్తుంది. మీరేం చదువుకున్నారన్న దాన్ని బట్టి చెప్పండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పుస్తకం చదివితే ఇదంతా తెలిసిపోతుందండి అంటారు అందరూ. ఏ పుస్తకం చదివినా తెలుసు. పుస్తకాల ద్వారా విషయ పరిజ్ఞానం వస్తుంది, ఉపయోగపడదని కాదు. ఏమొస్తుంది? విషయంగా తెలుస్తుంది అంతే. విషయంగా తెలియడం అంటే అర్థం ఏంటి? పట్టుచేలు ఎక్కడ తయారవుతుంది? కంచి, ఆరణి, ధర్మవరం, ఊరి పేరు చదివేసావా లేదా? ఈ దగ్గరలో ఏముంది? ధర్మవరంలో పట్టుచేలు తయారవుతాయి. తెలుసా? తెలియదేప్పుడు నీకు? తెలుసా? అయితే రేపు పట్టుచేలు నేసి పట్టరా.
పట్టుచీర కొనుక్కుని పట్టరా అంటే పట్టరావచ్చు కానీ నేసి పట్టరా అన్నాడు. అవుతుందంట. నాకు ధర్మవరంలో పట్టుచీరలు దొరుకుతాయని తెలుసు కానీ నాకు నేను వేస్తానని చెప్పా. నాకు నేనే కాదు, తెలిసి ప్రయోజనం ఉంది. అర్థమైందండి. ఒక సందర్భం వచ్చినప్పుడు బాగా గారెలు చేయాలమ్మా, వచ్చిన వాళ్ళందరికీ గారెలు చేసి పెట్టాలమ్మా. గారెలు చేయాలంటే ఏం చేయాలి? మనం చెయ్యాలా అక్కర్లేదా? గారెలు ఇలా రా అంటే వచ్చేస్తుందట, రాదా? అదే బ్రహ్మము ఇలా రా అంటే వచ్చేస్తుంది కదా, అది రాదా? అదేమిటి గారెలే రావట్లేదు, బ్రహ్మం రమ్మంటే ఎలా వస్తుంది? వస్తుందంటారా? కానీ మనం ఇప్పుడు ఎంత తేలిగ్గా చెప్తున్నాం, ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నాం. గారెలు రా, గారెలు పో అన్నట్టుగా బ్రహ్మజ్ఞానాన్ని కూడా మాట్లాడేస్తాం. తేలికగా చెప్తున్నాం. తేలికగా చెప్పినంత మాత్రాన అయిపోయినట్టేనా? ఏముందండి, చదువు ఏముందండి, టకటగా 5వ క్లాస్ అయిపోయింది, 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పిహెచ్డీ కూడా అయిపోయిందండి బాబు. ఎంతసేపట్లో? ఎంతసేపటి? 1 నిమిషంలో పిహెచ్డీ అయిపోయింది. అవుతుంది అట్లాగా? ఎప్పుడవుతుంది? ఓ 25 ఏళ్ళు జరుగుతుంది. ఏది లౌకిక విద్య. మరి ఆధ్యాత్మ విద్య కనపడదు. అసలు నువ్వు ఎక్కడ ఏ క్లాసులో ఉన్నావో, ఏ పరీక్ష రాసావో, పాస్ అయ్యావో, ఉన్నావో లేదో, సరి అయినటువంటి పరీక్ష వచ్చేదాకా నీకు తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలుసా పరీక్ష? ఎవరు పెడతారో తెలుసా పరీక్ష? ఇక్కడ ఎవరండి పెట్టేది పరీక్ష? ఇక్కడ కూడా పరీక్షలు ఉంటాయి. ఇక్కడ కూడా మీరు పాస్ అవ్వాల్సిందే. అధ్యాత్మ విద్యలో ఏ విద్యకైనా పరీక్ష ఉండాలా అక్కర్లేదా? ఉంటుంది. ఈ విద్యలో కూడా. ఏమిటా పరీక్ష చెప్పండి? ఏమిటా పరీక్ష చెప్పండి? 4 పరీక్షలు ఉన్నాయి ఇక్కడ. ఆ 4 పరీక్షలు మీరు ఎప్పుడూ పాస్ అవ్వాలి. ఎప్పుడు పాస్ అవ్వాలంటే, మామూలుగా అయితే 10వ క్లాస్లో పరీక్ష పాస్ అయిపోయాడు అనుకోండి, ఇక మళ్ళీ ఆ విషయాలు పట్టించుకోవచ్చే అవసరం వల్ల. ఇంటర్మీడియట్ చదువుకుంటే చాలు. డిగ్రీ చదువుకుంటే కింద కానీ వదిలేస్తా లేదా? ఇక్కడ అలా కుదరదు. ఆధ్యాత్మ విద్యలో దుఃఖరాహిత్యం మొదటి పరీక్ష ఏంటండి? దుఃఖరాహిత్యం అంటే ఏంటి? నేను ఎరుక విడిచేశాను కదా, నేను ఎవరిని పూర్వదీక్ష ఇచ్చేశారు కదా, ఉపదేశం ఇచ్చేశారు కదా, నువ్వు లేవని చెప్పేశారు కదా. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఉన్నదేమిటి? ఉన్నదంతా బట్ట బయలే. ద్వాదశ ఏంటి? ఉన్నదంతా బట్ట బయలే. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మరి పంచదశ అంటే ఏమిటి? స్వప్నంలో దోచిన శరీరాలు, కళలో దోచిన శరీరాలు ఎలాగో అలాగే అయిపోయినా లేదా? 3 మాటలు ఇందాక చెప్పాక. ఈ 3 మాటలు చెప్తే ఏమైపోయినట్టు? అయిపోయింది. ఎరుకబడి చేసావు అంతే, అయిపోయింది. ఫినిష్ అయిపోయింది. పో. అర్థమైందా? ఇంటికి వెళ్ళగానే ఏమిటి రెడీగా వచ్చింది? మీ బీరువాలో ఉన్న చీరలన్నీ మాయమైంది. ఏం చేస్తావు? అమ్మో, నా చీరలని ఎవడో పట్టుకుంటారా బాబో? ఎరుక విడిచినట్టా ఉన్నట్ట? అది చీరలన్నీ అక్కర్లేదు, జాతర కనబడకపోతే చాలు. అర్థమైందండి? ఇప్పుడు ఇంకా వేల సంగతి చెప్తామా? వేల సంగతి ఇంకా చెప్పే అవసరం లేదు. ఇక్కడ కూడా బోల్డ్ ఉపమానాలు ఇదే చెప్తున్నారు అనుకో. మాకు వేల పరిస్థితి అయితే వాళ్ళకి కావాల్సిన వస్తువు ఏదైనా ఒకటి కనపడకపోతే ఏం చేస్తారు? ఇల్లంతా అంతేనా? అన్ని తీసి అక్కడ పెడతాను చెప్పేది. ఎరుక విడిచినట్టేనంట. ఎందుకని? తెలివంతా వస్తు నిశ్చయ జ్ఞానం దగ్గరే ఆగిపోయింది. పాఠంలో మాత్రం ఎక్కడ దాకా చదివేశాం? త్రయమంత్రం అయిపోయింది బాబు. ఏకంగా ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు? అయిపోయింది. పంచదశ విడిచి పైగా 3 ఒక్కసారి ఇంటి పడేస్తున్నాం. వడదే లేదు అసలు. మళ్ళా వాడు రమ్మనే ప్రసక్తే లేదు. అలా ఇవ్వచ్చా? అలా తీసుకోవచ్చా?
పేరే త్రయమంత్రం కదండి, ముడిచేయాలి ఒకేసారి. మా గురువుగారు అది మేమంతే. మరి వాడు అయ్యాడా లేదా? వాడికి నీకు గురువు గారికి నిశ్చితమైన బాధ్యత ఉందా లేదా? ఉపదేశం ఇస్తే మరి అయిపోయింటేనా? తల్లిదండ్రులు ఎట్లా అయితే అక్షరాభ్యాసం చేసి పిల్లవాడిని స్కూల్లో వేసా నాకేం సంబంధం లేదన్న. వాడికి చదువు వచ్చినా రాబోయినా నాకేం సంబంధం లేదంటే చదువు వస్తుందా? మాస్టర్ ఏం చెప్పాడు? నా దగ్గర ఉండేది 6 గంటలేనండి, 18 గంటలు నీ దగ్గరే ఉంటున్నాడు, ఇంటికి వచ్చినాక చదివిస్తే కూర్చోబెట్టి చదివిస్తే చదువు వస్తుంది, కానీ ఇక్కడే చదువుకోవాలి రావాలంటే చదువు వస్తా అన్నాడు. ఇప్పుడు ఏం చేసాం మనం కూడా? ఏది ఇంటి దగ్గర చదివేది? ఇప్పుడు గురువు గారి దగ్గరకు సంవత్సరానికి ఒకసారి వస్తాడు, చెవిలో మంత్రాన్ని చెప్పించుకుంటాడు, దాని అరటిపళ్ళు ఇస్తాడు, గురుదక్షిణ ఇస్తాడు, బై బై. మళ్ళీ ఎప్పుడు కనబడ్డాడు? అప్పుడు ఏం చేయాలి? చదువు వచ్చినట్ట రానంట? ఏమో ఎవరికి తెలుసు. ఏమయ్యా బాగున్నావు? బాగున్నానండి, బాగున్నాను. రాబోయే అయ్యప్పుడు బిజీగా ఉన్నానండి బాబు, ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడు. శిష్యులందరి వాళ్ళు చెప్పే మాట ఏంటండి? ఐఎమ్ వెరీ బిజీ. దుఃఖరాహిత్యం అయినట్టే. ఆ పరీక్ష రాదా మన జీవితంలో? ఎప్పుడు అనుక్షణం మన పక్కనే ఉంటుంది దుఃఖం. ఇంట్లోపలికి వెళ్తున్నామమ్మా, కటిక్కన మీ గడప తగిలింది కాలుకి, దుఃఖం వస్తున్నారా? తెలియదు, నేను కాదు కదా. పైగా 8 శరీరాలు నేను కాదు, 1 కాదు 2 కాదు. అయ్యామా? ఉన్నామా? అలా అయ్యామా? అలా ఉన్నామా? అవ్వకపోతే అది నిర్ణయం ఎట్లాగా? కాబట్టి మానవ జీవితంలో తప్పక రాయవలసిన పరీక్ష ఇది దుఃఖరాహిత్యం. ఆ పరీక్ష అందరూ పాస్ అవ్వాల్సింది. ప్రసవ వేదన దుఃఖమేనా కాదా? ప్రసవ వేదన దుఃఖమేనా కాదా? మిమ్మల్ని అడగకూడదు, బాగా ఎలా చెప్తావు? ఎలా చెప్పావు దుఃఖమేనని? ఎలాగా? 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 అనుభవంతో చెప్తున్నావు. దుఃఖం అని ఎలా చెప్పావు? అనుభవంతో చెప్పావు. వీళ్ళని అడిగాం, ఏమన్నారు మీ మహానుభావులు? ప్రసవ వేదన దుఃఖమేనా అని వీళ్ళని అడిగామమ్మా, ఏం చెప్తారంటావు? చెప్పడానికి అడగం, తెలిసి అనుభవం లేదు అక్కడ. లేని దాని గురించి వీళ్ళని చెప్పమంటే చెప్పగలిగారా? ఇది కూడా అంతే. అనుభవ జ్ఞానం చేత నిర్ణయం అవుతుందే గాని ఉట్టుట్టి మాటల వలన నిర్ణయం కాదు. కాబట్టి దుఃఖరాహిత్యం అనే పరీక్ష తప్పక రాయవచ్చు. సరే, ఓ పరీక్ష అయిపోయింది. రెండో పరీక్ష వాసనారాహిత్యం. ఉందా లేదా? ఉందా లేదా? వాసనలు ఉన్నాయా లేదా మనలో? ఎలా చెప్పగలం? మనలో వాసనలు ఉన్నాయని ఎలా చెప్పగలం అమ్మా? ఓ అది కాదు. మనకి 3 వాసనలు ఉన్నాయండి. శాస్త్ర వాసన, దేహ వాసన, లోక వాసన. 3 ఉన్నాయా లేదా? ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు? ఎందుకు? నీకు తెలిసిన ఉపమానం చెప్తా పట్టు. మీ అమ్మాయి పెళ్లి చేయాలండి, ముందేం చేయాలి? మీ అమ్మాయి పెళ్లి చేయాలి, ముందేం చేయాలి? మీ అమ్మాయి పెళ్లి చేయాలి. అందరికి ఇది సామాన్యమైనటువంటి విషయమేనా కాదా? ఏం చేయాలి? మీ అమ్మాయి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? మీ అమ్మాయి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? హైదరాబాద్ అయితే ముందు కళ్యాణ మండపం వెతకాలి. ఎందుకని? కళ్యాణ మండపం దొరకదు కాదు. పెళ్లి కొడుకైనా దొరుకుతాడు కానీ కళ్యాణ మండపం దొరకదు. అంటే మరి ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారిపోతుందా, మారిపోవట్లేదా? ఒకళ్ళేమో ముందు పసుపు కొమ్ములు దంతాలంట, ఒకళ్ళేమో కాదు కాదు పెద్దలకు వెళ్ళి నమస్కారం చేసి బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకురావాలంటారు. ఇంకొకరేమో కాదు కాదు తిరుమలకి మొక్కుంది నాకు, నేను తిరుమల వెళ్ళి రావాలి ముందు, తర్వాతే అమ్మాయి పెళ్ళాడు.
ఇలా ఎవరికి వాళ్ళు అదంతా దేంతో వచ్చింది? దేంతో వచ్చింది? వాసనాత్రయం. సరే, ఇంత చేసి ముహూర్తం పెట్టేసామండి. ముహూర్తం పెట్టేసిన తర్వాత అడ్డంకి వచ్చింది. ఏం చేయాలి? నిశ్చితార్థం కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. పెళ్లి కుమార్తె గారి తల్లి వైపు బంధువులు ఎవరో కాలం చేశారు. బంధువులే కాలం చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి చేయాలా ఆపాలా? చెయ్యాలా ఆపాలా? దేన్ని బట్టి చెయ్యాలంటే దేన్ని బట్టి, మానేయాలంటే దేన్ని బట్టి? శాస్త్రవాసన. చూసుకోండి, మీరు కావాల్సి వస్తాయి. మీరు ఒకవేళ మీరేదో ఎవరినో కనుక్కున్నారంటే ఏం పర్వాలేదు, నాలాంటి వాడిని అడిగారు, నాలాంటి వాడికి అవేం గొడవలు లేవు, ఏం పర్వాలేదు చేయవయా అని. ఏం చేసావు? ఒక గురువుగారు చెప్పారు చేసేదమ్మా. వెంటనే మీ ఆవిడ గారు ఏమంది? గుర్రా లేదు బుద్ధ నీకు నీ గురువుకి నాకు అర్థం కాదు. గుళ్ళో బంధువులు ఉంటారు, వాళ్ళే ఉంటారు, వీళ్ళే ఉంటారు. ఊరుకుంటారు ఎవరైనా? అది పోతే నాకు అర్థం కాదు చేసేస్తున్నాడు. ఏ వాస? అయ్యో, లేదా ఇలా గడపడం లేదా మనం? ఏది ఉన్నది బ్రహ్మం. మన బ్రహ్మం ఏమైపోయినట్టు? ఉన్నట్టా లేనట్ట? ఎక్కడ ఉన్నదండి బాబు బ్రహ్మం? వెతికినా, కాగడా పెట్టి వెతికినా కనపడ్డం. అసలు బ్రహ్మమే కనపడటం లేదు, ఏకంగా బయలే. ఎలాగా అవుతుందా? ఈ పరీక్ష పాస్ అవ్వకుండా అవుతుందా? అవ్వదు కదా. ఆలోచించు. పెళ్లికి శుభలేఖలు ఎప్పుడు పంచడం మొదలు పెట్టాలి? శుభలేఖలు ఎప్పుడు పంచడం మొదలు పెట్టాలి? మంచి రోజున. మంచి రోజు అంటే మంచి రోజు అంటే మంచి రోజు అంటే అమావాస్య నాడు మొదలు పెట్టాలండి. మంచి రోజు, బ్రహ్మాండమైన రోజు. పనికిరాదా? ఎవరి సంగతి ఎందుకు? పనికి వస్తా పనికిరాదా? భగవంతుడు కాలస్వరూపుడు, ఏ భేదం లేదు. ఆయన దృష్టిలో అంతా సమానమే. పౌర్ణమి ఎక్కువ, అమావాస్య ఎక్కువ ఉందా భగవంతుడికి ఎక్కడన్నా? బ్రహ్మానికి ఉందా? సరే, ఆ భయాలకు అసలు ఇది ఏ గొడవ, దాని దృష్టిలో చూస్తే ఏ గొడవ, దాని పౌర్ణమి లేదు, అమావాస్య. మరి ఇప్పుడు మనం దానికి ప్రాధాన్యత ఇచ్చామా లేదా? మరి కాలాతీతుడు వాడికి అమావాస్య అయితే పౌర్ణమి అర్థం లేదు. ఎరుక విడిచిన వాడు కాలాతీతుడు, వాడి దగ్గరకండి అమావాస్య నాడు పెళ్లి శుభలేఖలు పంచడానికి నా ఏం చేయాలి? అవునలా కాదా? అవునలా కాదా? వాసనాత్రయం. అడుగడుగున ప్రతి క్షణం నీ ప్రతి యాక్షన్ లోనూ అడ్డుపడుతుంటు. ప్రతి పని చూసుకోండి. మీరు ఇలా ఆలోచించకుండా చేస్తారా? మరి ఇప్పుడు ఇదంతా ఇందులో ఉంది కదా. మరి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకుని, బోధ తీసుకుని, అన్ని విచారణలు పూర్తి చేసేసి, పంచదశి కూడా పూర్తి చేసేసి, ఇంకా ఎరికే కదా అంటే అప్పుడు ఏం చేయాలి? ఏమన్నా చేతితో తీసేరా? అలా కుదురుతుందా చేతితో తీసేయడం? మరి రెండో పరీక్ష రాయాలా అవుతా? వాసనారాహిత్యం. మూడో పరీక్ష బంధరాహిత్యం. ఇప్పుడు ఎరుక విడిచిన వాడికి బంధం ఉందా లేదా? ఎరుక విడిచిన వాడికి బంధం ఉందా లేదా? మీకు 3 మంత్రాలు ద్వాదశి, షోడశి, పంచదశి చెప్పేశాడంటే ఎరుక విడిపించినట్టేనా కాదా? అయిపోయిందిగా. విడుపు కాగితాలు ఇప్పించేశారు కదా. విడుపు కాగితాలు ఇప్పించేసిన తర్వాత బంధం ఉందని అర్థం. నీకు మీ ఆయనకి విడిపించేశానమ్మా, ఇప్పుడు మీ ఆయనకి నీకు బంధం ఉందని చెప్పద్దా? మరి అలా ఉంటున్నావు. ఎరుకతో విడుపు కాగితాలు ఇప్పించేసాయండి గురువు గారు. ఎరుక విడిపించడం అంటే ఏంటి? అంటే నీకు ఎరుక లేదమ్మా, ఎరుకతో నీకు ఎట్టి సంబంధం లేదు, దాని దారి దాందే, నీ దారి నీదే, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఉండవు, దాని ఇష్టం వచ్చినట్టు అది పోతే బాధ్యత నీకు ఎదుగు, నువ్వు ఉన్నట్టు ఉండవు, ఉన్నది ఉన్నట్టుగా ఉండమన్నాడు. ఉంటున్నావు.
బంధం అంటే ఏంటి అసలు? అందుకని శంకర భగవత్పాదులు విచారణ ఎక్కడ ప్రారంభించమన్నారంటే కోహం బంధ, ముందు బంధ విచారణ చేయవయ్యా. అసలు ఆ పరీక్ష సంగతి గుర్తుపట్టమే. ఏమిటేమిటో గుర్తుపట్టారంటే పొద్దున్న నుంచి మాట్లాడేశాం. గురి గుర్తు ఎక్కడ దాకా వెళ్ళిపోయావు అంతే. ఏకంగా బ్రహ్మాండం లేదు, పెండాండం లేదు, వాడు లేడు, వీడు లేడు, అది లేదు, ఇది లేదు, ఏమి లేదు, సర్వం శూన్యం అనేదాకా తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ అడిగాం ప్రశ్న? బంధం ఉన్నట్టంటావా లేదంటావా? ఉన్నట్టా లేనట్ట? 3:30 అయింది, 4ంటికి వెళ్ళి పాలు తీయాలి, ఇంకా అరగంటలో ఇంకా వదులుతాడంటావా వదలంటావా? మనిషి ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ ఆలోచిస్తున్నాడు? మరి ఇప్పుడు బంధం ఉన్నట్టా లేనట్టా? బంధరాహిత్యం అనే పరీక్ష రాయాలా అక్కర్లేదా? మరి ఇప్పుడు కాదు, మృత్యు వచ్చినప్పుడు రాయాలి. నీ కళ్ళ ముందు మృత్యుదేవత ఉంటుంది కదా, మరణించే క్షణం వస్తుంది, ఆ క్షణం వచ్చినప్పుడు రాయాలి ఈ పరీక్ష. ఆ శక్తి ఉందంటారా మన దగ్గర? ఆ సామర్థ్యం ఉందంటారా? చిన్న నిద్రని ఎదిరించే శక్తి లేదు, పెద్ద నిద్రని ఏమి ఎదిరిస్తావు? ఇందాకే చూశా, వినేవాళ్ళు వింటున్నారు, నిద్రపోయేవాడు నిద్రపోతున్నాడు. ఎందుకని అలాగా? ఏ పని లేదు కదా. ఇంట్లో అయితే ఏదో పని చేసుకుంటుంటారు, పని చేస్తుంటే నిద్ర రాదండి. ఊరికే ఖాళీగా కూర్చుని ఫ్యాన్ వేసుకుని హాయిగా కూర్చుంటే ఏమైపోయింది? సరేలే, ఆయన ఏదో చెప్పుకునేవాడు చెప్పుకున్నాడు. మనకి ఇంకా ప్రజెంట్ అయ్యా బాబా, ఉన్నావా? ఉన్నానంటే మరి అలా అయితే బంధరాహిత్యం అవుతుందా? 4వ పరీక్ష జన్మరాహిత్యం. అదేదో ఊరికే సర్టిఫికేట్ ఇచ్చేవి కాదండి. ఈ మధ్య నేను ఎవరినో చూశాను, పేపర్ మీద సంతకం పెట్టి జన్మరాహిత్యం పొందారని ఇస్తున్నారు. మరి పేపర్ మీద సర్టిఫికేట్ పెట్టి జన్మరాహిత్యం పొందారని సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ఎవరికి చూపెట్టాలి? ఎవరికి చూపెట్టాలి సర్టిఫికేట్? గురువు గారు ఇచ్చేసారు సర్టిఫికేట్ అంతే. ఈయన నా వద్ద మంత్రత్రయ దీక్ష పొందాడు, దీక్షాత్రయం పొందాడు, త్రివిధ ప్రసాదాలు పొందాడు, భగవద్గీత నేర్చుకున్నాడు, కాబట్టి ఈయన జన్మరాహిత్యమును పొందాను, సంతకం పెట్టి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తోటి జన్మరాహిత్యం అయిపోతుందంటారా? కాదు. ఎవరికి చూపెట్టాలి అసలు? అయినా ఇప్పుడు అది చూపిస్తే ఎవరు రాణిస్తారు? నేను ఎవరు రాణిస్తారు? అవుతుందంటారా ఇలాగా? అయ్యో రామా. అంటే మనం శాంతం ఇప్పుడు ఎక్కడో ఆ పై చిట్ట చివరి ఉన్నాడు, అచల సిద్ధాంతాన్ని ఎక్కడికి తీసుకొచ్చేసాం? ఎక్కడికి? చిన్నపిల్లలకి ఇస్తామే, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాడు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాడు అని సంతకం పెట్టి సరిపెడతాం కదా, ఆ సర్టిఫికేట్ దగ్గర తీసుకొచ్చేసాం. అప్పుడు ఏమైనాడు? ఇప్పుడు గురు శిష్య ఉభయ ఐక్యత గాని, గురు శిష్య ఉభయ నిరసన గాని సాధ్యమవుతుందా? అచల సిద్ధాంతం అంటే ఏంటంటే రెండే మాటలు, గురు శిష్య ఐక్యత, గురు శిష్య నిరసన, అంతే. ఆ తర్వాత అది ప్రారంభం. ప్రారంభం ఎక్కడి నుంచి చేయాలంటే అన్యోన్య దర్శనం, ఆ తర్వాత ఐక్యతా సిద్ధి, ఆ తర్వాత గురు శిష్య ఉభయ నిరసన. ఈ 3 మాటలే అసలు సిద్ధాంతం అంటే. మళ్ళా చెప్తున్న తత్వమసి. ఒకటేంటండి గురు శిష్య అన్యోన్య దర్శనం, రెండోది ఏంటండి గురు శిష్య ఐక్యతా సిద్ధి, మూడోది ఏంటి గురు శిష్య ఉభయ నిరసన, ఉన్నదచలం. ఇదేంటండి? ఇది ఉన్నదచలం. అందుకే దీన్ని బట్టికెళ్ళి ఓంకారం ముందు పెడు. ఈ 3 ఓంకారం, ఆ ఉమ్మ ముందు సున్నా. ఈ ముందు సున్నా ఏమిటంటే ఇది, అర్థమైందండి? అమాత్రక మౌన వ్యాఖ్య, అందుకని ఇలా చూపిస్తున్నాం. ఈ 3 ఏమిటి? గురు శిష్య అన్యోన్య దర్శనం, గురు శిష్య ఐక్యతా సిద్ధి, ఉభయ నిరసన. అవి పూర్తయిన వాడే జన్మరాహిత్యం అనే పరీక్షలో పాస్. కాబట్టి 4 పరీక్షలు మీరు ఎదిరించవలసిందే.
ఏ జన్మకైనా. ఈ జన్మలోనే మనం ఏదో అయిందో అవలేదో మీకు తెలుస్తుంది, మీ గురువు గారికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఈ మూడు ఎవరికి తెలుస్తాయి? ఆ ఎరుక విడిపించిన వాడికి తెలుస్తాయి, ఈ విడిచిన వాడికి తెలుస్తాయి. లేదా సహజంగా ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటారా అశరీర నిర్ణయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరిని చూసినా కూడా ఎరుక విడిచిన వాడా ఎడమని వాడా అనేది అలా కనబడుతుంది. వారి ఎరుగని మరుగుండదు. ఈ 4 పరీక్షలు మీరు తప్పక గురువు గారి అనుగ్రహంతో, ఈశ్వర అనుగ్రహంతో, స్వాత్మ అనుగ్రహంతో, పెద్దలు ఈ 3 మాటలు చెప్పారండి. ఏదైనా పరీక్షలు పాస్ అవ్వాలంటే 3 ఉండాలి మన దగ్గర. ఏమిటవి? మొదటిది గురువు గారి అనుగ్రహం, రెండవది ఈశ్వర అనుగ్రహం, మూడవది స్వాత్మ అనుగ్రహం. నీ లోపల కూడా ఒక ఆత్మ ఉంది, దాని అనుగ్రహం లేదనుకోండి ఇవి ఎన్నున్నా లాభం లేదు. మీ ఇంట్లో గుండ్రాయంత వజ్రం ఉందండి, ఎంత వజ్రం ఉంది? దాన్ని నువ్వు గుండ్రాయిలాగా కుంకుడుకాయలు కొట్టుకోవడానికి వాడుకుంటావు. దాన్ని ఏం చేస్తున్నావు? కుంకుడుకాయలు కొట్టుకో. గుండ్రాయిని దేనికి వాడతాం? కానీ అది వజ్రం. మరి మనకి తెలియదు. ఎవరో ఒక ఆయన వచ్చాడు మీ ఇంటికి అతిథిగా, మీరు ఏదో కుంకుడుకాయలు కొట్టుకుంటారు. ఏంటమ్మా చేస్తున్నాడు? కుంకుడుకాయలు కొడుతున్నాడు. ఓహో అలాగా అని అలా ఊరికి అలా వచ్చి చూశాడు. ఆయనకి ఆ రత్నశాస్త్రం తెలుసు. చూడగానే గుర్తుపెట్టాడు. ఏంటమ్మాయి దేంతో కొడుతున్నావు అన్నాడు. దేంతో? గుండ్రాయితో కొడుతున్నాను. అది గుండ్రాయి కాదమ్మా అన్నాడు. గుండ్రాయి కాకపోవడం ఏమిటి? మా అత్తగారు దీంతోనే కొట్టింది, వాళ్ళ అత్తగారు దీంతోనే కొట్టింది, వాళ్ళ అత్తగారు కూడా దీంతోనే కొట్టింది, నేను కూడా దీంతోనే కొడుతున్నాను. అమ్మా ఇంతమంది కొడితే గుండ్రాయి కాకపోతే ఏమిటో? 4 తరాలు కాదు అని గుండ్రాయిగా వాడినంత మాత్రం అది గుండ్రాయి అవుతుందా? ఎందుకని స్వస్థితి స్వరూపం వజ్రం. మనం కూడా 4 రకాల వాటిలో పుట్టి పోయి 4 తరాలుగా జీవించేస్తూ అండజములు, ఉద్భిజములు, స్వేదజములు, జరాయుజములు అని 4 తరగతుల సృష్టి. ఈ 4 తరగతుల సృష్టిలో 16 తరాల నుంచి పుట్టడం పోవడం అంటే ఏమిటంటే గుండ్రాయితో కుంకుడుకాయ పట్టడం అంటే. ఒకసారి కుంకుడుకాయ కొట్టిన తర్వాత మళ్ళీ పాత కుంకుడుకాయని పట్టరా? వద్దా? ఇది కానీ అది గుండ్రాయి కాదే, వజ్రం. దాని విలువ ఎంత? ఎన్ని తరాలు గుర్తించన్నా తరగనంత. అసలంత వజ్రం లభించడమే కష్టం. పెసర కిందంత వజ్రం లభించాలంటేనే కష్టం. అలాంటిది మీ ఇంట్లో గుండ్రాయంత వజ్రం ఉన్నా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారయ్యా అంటే ఏమీ లేని వాడుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా స్వరూప జ్ఞానం అనేటటువంటి వజ్రాన్ని గురుకృపతోటి, ఈశ్వరానుగ్రహంతో, స్వాత్మ అనుగ్రహంతో పొంది దుఃఖరాహిత్యం, వాసనారాహిత్యం, బంధరాహిత్యం, జన్మరాహిత్యం అనేటటువంటి పరీక్షలు మనం తప్పక పరిణామంతో, పరిశీలనతో, విచారణతో, నిర్ణయంతో తప్పక పొందాలి, అధిగమించాలి. అలా ఉండాలి. హరి ఓం నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.